గైస్ నేనైతే విప్రోలో వాకిన్ ఇంటర్వ్యూకి వచ్చాను. కంటెంట్ మోడరేషన్ రోల్. బట్ ఇక్కడ చూస్తే లేబులింగ్, మ్యాపింగ్ అండ్ కంటెంట్ మోడరేషన్ అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రాడ్ అనలిస్ట్ రోల్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఫ్రాడ్ అనలిస్ట్ రోల్ అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఒకేసారి 10 మెంబర్స్ అబోవ్ జరుగుతుంది. ఒక్కొక్కరికి అంటే నేమ్స్ అయితే జరుగుతుంది. ఒకేసారి 10 మెంబర్స్ అబోవ్ జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ చూస్తే చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అనదర్ రోల్స్ కోసం. మ్యాపింగ్, లేబులింగ్ అండ్ వన్ మోర్ థింగ్ కంటెంట్ మోడరేషన్ రోల్స్ కూడా ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా కూడా. నేను కూడా కంటెంట్ మోడరేషన్ రోల్స్ అయితే వచ్చాను ఇంటర్వ్యూకు. సో గైస్ ఇంకా నేనైతే విప్రోలోకి ఎంట్రీ అయినప్పుడైతే 10:30 అయింది. మార్నింగ్ 10:30కి అయితే చాలా మంది కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 200 అబోవ్ మెంబర్స్ అయితే లోపల కూడా ఉన్నారు. ఇంకా నేను వచ్చేసరికి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. 10:30 అబోవ్ అయింది నేను వచ్చేసరికి. సో నేను అలా ఉన్నప్పుడే వీడియో మొత్తం కూడా షూట్ చేశాను. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా మంది కూడా వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ 26 బ్యాచ్ వాళ్ళు వచ్చారు, 2019 బ్యాచ్ వాళ్ళు వచ్చారు, 2022 బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ పాన్ కార్డ్ ఇంకా రెజ్యూమ్ ఫోటో కంపల్సరీ చూపించాలి. పాన్ కార్డ్ లేదా ఇంకొకటి ఫోటో కూడా లేకపోతే మిమ్మల్ని అయితే డైరెక్ట్గా వెళ్ళిపోమంటారు. సో కంపల్సరీ పాన్ కార్డ్ అండ్ ఫోటో, రెజ్యూమే డెఫినెట్లీ. గైస్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను. విప్రో కంపెనీ లోపలికైతే. ఇంకా ఇక్కడ చాలాసేపు కూడా నిల్చొనే ఉన్నాను. నాతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో చాలా మంది కూడా ఫ్రెషర్సే వచ్చారు. అంటే 26 బ్యాచ్ వాళ్ళు కాదు, 24, 23 వీళ్ళంతా కూడా ఇంకా జాబ్ లేక చాలా మంది సర్చింగ్ లోనే ఉన్నారంట. సో ఇంకా కొద్దిసేపు తర్వాత మేమైతే లైన్ అయితే కదిలింది. నేను అలా వెళ్ళేటప్పుడే వీడియో మొత్తం కూడా షూట్ చేశాను. సో మా పక్కనే కూడా గర్ల్స్ కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళంతా కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో నేను అలా వెళ్ళేటప్పుడే వీడియో కూడా షూట్ చేశాను. గాయస్ ఇంకా మొత్తానికైతే మేమైతే అలా వెళ్తూ వెళ్తూ ఇంకా లోపలికైతే చేరుకున్నాం. సో తర్వాత ఇంకా స్టెప్స్ దిగుతూ ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం. సో నేను అలా వెళ్ళేటప్పుడే మొత్తం కూడా వీడియో షూట్ చేశాను. ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేసారనే ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేసి చూపిస్తున్నాను. 26 బ్యాచ్ వాళ్ళకి తెలియదు కదా. సో అందువల్ల చూస్తారనే ఒక ఉద్దేశంతో వీడియో మొత్తం కూడా షూట్ చేసి చూపిస్తున్నాను. లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు, 26 బ్యాచ్ వాళ్ళు. సో గైస్ వీళ్ళంతా కూడా అక్కడ వెళ్తున్నారు కదా. యాక్చువల్లీ వీళ్ళంతా కూడా లేబులింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. అసెస్మెంట్ అండ్ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. ఫైనల్ రౌండ్ కోసం వెళ్తున్నారు వీళ్ళంతా కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా మంది ఆల్రెడీ ఫైనల్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎంత మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఓ మై గాడ్. సో మేబీ 60 to 70 మెంబర్స్ అబోవ్నే ఉన్నారు. నేను వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను. కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేనైతే 13th మే వాకిన్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నారు. యాక్చువల్లీ అదైతే లేబులింగ్ వర్క్, లేబులింగ్ రోల్. అంటే సేమ్ టు సేమ్ మ్యాపింగ్ రోల్ లాగే ఉంటుందంట. యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది వాకిన్, లేబులింగ్, మ్యాపింగ్ అండ్ కంటెంట్ మోడరేషన్ అండ్ లాస్ట్ వన్ ఫ్రాడ్ అనలిస్ట్ రోల్. టోటల్ 4 రోల్స్ అయితే జరుగుతున్నాయి. సో నేనైతే కంటెంట్ మోడరేషన్ రోల్కి అయితే వచ్చాను. సో గైస్ అక్కడ కనబడుతుంది కదా గ్రూప్ డిస్కషన్. చాలా మంది వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూ అయిపోయింది, అసెస్మెంట్ రాయడానికి వస్తున్నారు. అక్కడ గ్రూప్ డిస్కషన్ కనబడుతుంది కదా, అదైతే ఫ్రాడ్ అనలిస్ట్ రోల్ అయితే జరుగుతుంది. దానికి బిసైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఇంకా వేరే కూడా జరుగుతున్నాయి. మ్యాపింగ్ అండ్ వన్ మోర్ థింగ్ కంటెంట్ మోడరేషన్ అండ్ లేబులింగ్ వర్క్ కూడా, అంటే దానికి బిసైడ్ జరుగుతున్నాయి. అక్కడ చూపిస్తాను చూడండి. సో అక్కడ చాలా దూరంలో ఉన్నారు. సో గైస్ లోపలైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇలా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఈ వీడియో చూసి రండి. 2026 బ్యాచ్ వాళ్ళు లేదా 24, 23 ఏ బ్యాచ్ వాళ్ళైనా కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది విప్రో కంపెనీలో. రోల్స్ అన్ని కూడా ఇలా అయితే జరుగుతాయి. సో గైస్ చూశారు కదా విప్రో కంపెనీలో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందని దగ్గరుండి మరి చూపించాను లోపల. అంటే ఇంటర్వ్యూ బిసైడ్ నాకు 100 మీటర్స్ కూడా లేదు. ఓన్లీ 50 మీటర్స్ దూరంలో ఉన్న దగ్గర నుంచి కూడా వీడియో షూట్ చేసి మరి చూపించాను. యాక్చువల్లీ నేనైతే ఫ్రాడ్ అనలిస్ట్ జరిగేది ఒకటి చూపించాను. దానికి బిసైడ్ కూడా జరుగుతున్నాయి మ్యాపింగ్ అండ్ వన్ మోర్ థింగ్ లేబులింగ్ అండ్ లాస్ట్ వన్ కంటెంట్ మోడరేషన్. టోటల్ 4 రోల్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేనైతే 13th మే అయితే వెళ్ళాను. అంటే కంటెంట్ మోడరేషన్కి అయితే రోల్కి అయితే వెళ్ళాను. బట్ ఇంటర్వ్యూ అయితే నేను అటెండ్ అవ్వలేదు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా టెక్ మహీంద్రా కంపెనీ. సో అదే రోజున నేను మార్నింగ్ చెప్పాను కదా వేరే కంపెనీకి వెళ్ళాలని, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. 13th మే మార్నింగ్ అయితే విప్రోకి అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఇంకా 12కి అయితే ఇంక వెళ్ళిపోయాను. అంటే ఇంక టెక్ మహీంద్రాకి వెళ్ళాలి, ఇంక టైం అవుతుందన్న ఉద్దేశంతో త్వరగా వెళ్ళిపోయాను. బట్ నేనైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా అన్నీ కూడా తెలుసుకున్నాను. యాక్చువల్లీ 4 రోల్స్ అయితే జరుగుతున్నాయి. లేబులింగ్, కంటెంట్ మోడరేషన్, మ్యాపింగ్, ఫ్రాడ్ అనలిస్ట్. టోటల్ 4 రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా అక్కడున్న వాళ్ళని కనుక్కున్నాను. అంటే కొంతమంది బిఫోర్ 1 డే వచ్చిన వాళ్ళు ఫైనల్ రౌండ్ కోసం వచ్చారు. కొంతమంది ఫ్రెషర్స్ అంటే నేను వెళ్ళిన రోజు వచ్చారు.
ఇంకొకటి చాలా మంది రిజెక్ట్ అయ్యుంటారు గదా! వాళ్ళని గూడా కనుక్కున్నాను. ఫైనల్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా కనుక్కున్నాను. అంటే అన్ని రోల్స్ గూడా కనుక్కున్నాను. మ్యాపింగ్ అయితే ఫ్రెషర్స్‌కయితే డైరెక్ట్‌గా ఎగ్జామ్ పెట్టేస్తున్నారు. అంటే ఎగ్జామ్ 2 టైమ్స్ ఉంటుంది. వన్ ఈస్ 15 మార్క్స్ అండ్ వన్ మోర్ థింగ్ 80 మార్క్స్. టోటల్ 2 అసెస్మెంట్స్ ఉంటాయి. వన్స్ మీరు 2 అసెస్మెంట్స్ క్లియర్ చేస్తే ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. టోటల్ 3 రౌండ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 2 అసెస్మెంట్ క్లియర్ చేయాలి. దాని తర్వాత ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. ఇంకా కంటెంట్ మోడరేషన్ రోల్‌కైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ అక్కడ కంటెంట్ మోడరేషన్ రోల్‌కైతే ఏ అసెస్మెంట్ గూడా పెట్టట్లేదు. ఫస్ట్ రౌండ్ పెడుతున్నారు. దాని తర్వాత డైరెక్ట్‌గా ఫైనల్ రౌండ్ పెడుతున్నారు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఇద్దరిని కలిసాను. ఒకరు రిజెక్ట్ అయ్యారు. ఒకడు క్లియర్ చేశాడు. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదంట. సో, తను గూడా నన్నే అంటే ప్యాకేజ్ గురించి గూడా అడిగాడు. నేనైతే చెప్పాను. నాకు తెలుసు ప్యాకేజ్ గురించి. సో, తనని క్లియర్‌గా కనుక్కున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను. సో, నెక్స్ట్ ఈవినింగ్ 4కి రమ్మన్నారు. ఫైనల్ రౌండ్ అన్నారు. బట్ తనకి ఇంట్రెస్ట్ లేదంట. సో, యాక్చువల్లీ తనైతే బీటెక్ స్టూడెంట్. తనకి ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉందంట. సో, తనైతే అవసరం లేదని వెళ్ళిపోయాడు. అతన్ని కనుక్కున్నాను. అసలు కంటెంట్ మోడరేషన్ రోల్‌కి ఏం క్వెషన్స్ అడిగారని క్లియర్‌గా కనుక్కున్నాను. సింపుల్‌గా అడిగారంట. సెల్ఫ్ ఇంట్రో అండ్ వన్ మోర్ థింగ్ ఓన్లీ హాబీస్. దట్స్ ఇట్. సింపుల్‌గా జరిగిందంట. అదే ఫస్ట్ రౌండ్ అంట. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ 4కి రమ్మన్నారంట. అంటే ఫైనల్ రౌండ్. బట్ ఆయనకి సాలరీ ఇంట్రెస్ట్ లేదంట. రోల్ గూడా ఇంట్రెస్ట్ లేదంట. బట్ ఆయనైతే ఇంకా వెళ్ళిపోయాడు. నాతో పాటు వచ్చేసాడు. గైస్ ఇంకా లాస్ట్ జాబ్ రోల్ ఈస్ ఫ్రాడ్ అనలిస్ట్ రోల్. ఇది గూడా సింపుల్‌గా జరుగుతుందంట. అంటే ఇది గూడా ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. దాని తర్వాత అసెస్మెంట్ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఫైనల్ రౌండ్ మేనేజర్ రౌండ్. బట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందని అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్నాను. అంటే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసిన వాళ్ళని. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసి మరి అడిగాను. ఎందుకంటే మీకు చెప్పాలన్న ఉద్దేశ్యంతో. ఎందుకంటే నేను అక్కడ వెళ్లి వేస్ట్ కాకూడదు. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఖచ్చితంగా కనుక్కున్నాను. యాక్చువల్లీ అక్కడ ఏం అడిగారంటే వాట్ డు యూ నో అబౌట్ ఫ్రాడ్ అనలిస్ట్ రోల్ అండ్ వన్ మోర్ థింగ్ వాట్ డు యూ నో అబౌట్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. దీస్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఆస్క్డ్ బై హెచ్ఆర్ అని చెప్పాడు. అక్కడున్న ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడే పరిచయం చేసుకొని వాళ్ళందరిని కూడా కనుక్కున్నాను. సో గైస్ ఇంకా ఫ్రాడ్ అనలిస్ట్ రోల్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఈస్ అసెస్మెంట్ అండ్ థర్డ్ రౌండ్ ఈస్ ఫైనల్ రౌండ్ మేనేజర్ రౌండ్. సో గైస్ మీకోసం మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. అక్కడున్న రోల్స్‌కి ప్యాకేజెస్ ఎంత ఇస్తున్నారు? ఆఫ్టర్ డిడక్షన్స్ ఇన్ హ్యాండ్ సాలరీ మంత్లీ ఎంత వస్తుంది? ఇవన్నీ గూడా షేర్ చేస్తాను. యాక్చువల్లీ మ్యాపింగ్ రోల్ అయితే 2.0405 సంథింగ్ అయితే ఉంటుంది ప్యాకేజ్. ఆఫ్టర్ డిడక్షన్స్ ఇన్ హ్యాండ్ ఓన్లీ 13,000-14,000 దట్స్ ఇట్. మ్యాపింగ్ రోల్‌కైతే ఇంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రాడ్ అనలిస్ట్ రోల్‌కైతే ఆఫ్టర్ డిడక్షన్స్ మేబీ 18 దట్స్ ఇట్. నాకు తెలుసు యాక్చువల్లీ నేను 2 వీక్స్ బ్యాక్ అటెండ్ అయ్యాను. ఒకాయన అంటే వర్క్ చేసేవాడు అక్కడ. అంటే నాకు పరిచయమయ్యాడు. తెలుసుకున్నాడు ఫ్రాడ్ అనలిస్ట్‌కైతే 18,000 వస్తాయంట ఆఫ్టర్ డిడక్షన్స్ మంత్లీ. ఇంకొకటి లాస్ట్ వన్ ఈస్ కంటెంట్ మోడరేషన్. ఇది గూడా సేమ్ ఆఫ్టర్ డిడక్షన్స్ 18,000 సేమ్. అంటే ఇది జాబ్ లొకేషన్ బట్టి ఉంటుందంట. ఒకవేళ మీరు ఎక్కడంటే గోపన్పల్లిలో జాబ్ లొకేషన్ ఇస్తే 18,000 వస్తాయంట. ఒకవేళ మీరు నానక్రమ్‌గూడ లొకేషన్‌లో ఉంటే ఇన్ హ్యాండ్ ఓన్లీ 15,000. అంటే జాబ్ లొకేషన్ బట్టి గూడా సాలరీ ఉంటుందంట. సో, అన్నీ గూడా కవర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇంకొకటి లేబులింగ్ వర్క్. సో, అది గూడా సేమ్ మ్యాపింగ్ లాగే. సేమ్ మ్యాపింగ్ రోల్‌కి ఎంత ప్యాకేజ్ ఉంటుందో అది గూడా సేమ్ ఉంటుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం గూడా ఇంటర్వ్యూ ప్రాసెస్, ప్యాకేజ్, ఆఫ్టర్ డిడక్షన్, ఇన్ హ్యాండ్ సాలరీ మంత్లీ ఇవన్నీ గూడా మీకోసం కనుక్కొని వచ్చి మరి షేర్ చేశాను. బట్ మీరు మాత్రం ఏం మొహమాట పడకుండా ఏం అడగాలన్నా ప్యాకేజ్ గురించైనా, ఇంటర్వ్యూ గురించైనా ఏం అడగాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదా లైవ్‌లోకొచ్చి కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వాకిన్స్ ఎక్కడ జరుగుతున్నాయని ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.